యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు సెప్టెంబర్ 28, 2025 నాడు భువనగిరి జిల్లా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ శాఖకు ఎన్నికలు జరిగి నూతన కమిటీని ఎన్నుకున్నారు. డాక్టర్ జ్ఞానేశ్వర్ గారు, వీరేశం గౌడ్ గారు ఎన్నికల అధికారులుగా ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టాస్కా రాష్ట్ర అధ్యక్షులు పి నరసింహారావు గారు సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. మిత్రులారా, ఈరోజు మనకు సుదినం. యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ శాఖకి నూతన కమిటీని మీరు ఎన్నుకున్నందుకు, ఈరోజు ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులకు, ఎన్నుకున్న మీ అందరికి కూడా అభినందనలు, నమస్కారం తెలియజేస్తాను. పోయిన ఫిబ్రవరి ఎన్నికల నాటికి ప్రతి గ్రామంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ బోర్డు ఉండాలి అని చెప్పాను. మరి దానికి ఎంతమంది ముందుకొచ్చారో నాకు తెలియదు. కొన్ని గ్రామాలు చేశాము, కానీ ఇంకా చేయాల్సింది. మరి చేసింది తక్కువనే, చేయాల్సింది చాలా ఎక్కువ. ప్రతినిధులు తప్పకుండా ఆలోచిస్తారు. వాళ్ళకి ఏం కావాలి? ప్రజల వాయిస్ కనబడాలి. అరే, ఇక్కడ ప్రతి గ్రామంలో సంఘాలు ఉన్నాయి. మరి సంఘాలు ఉంటే ప్రతి సంఘం సభ్యులు ఉంటారు కదా. సభ్యులు అంటే ఓటర్లే. మరి ఇంతమంది ఓటర్ పక్కకు పెడితే, వాళ్ళు అడుగుతున్న అంశాలని మనం ఆలోచించకపోతే, వాటిపైన దృష్టి పెట్టి కేంద్రీకరించి సమస్యని పరిష్కరించకపోతే మనకు వ్యతిరేక ఫలితాలు వస్తాయని చెప్పి ఈ రాజకీయ నాయకులకు అర్థం కావాలి. అందుకే మిత్రులారా, ఓట్సైనా ఇప్పుడు మనం సెప్టెంబర్ అయిపోతుంది, అక్టోబర్ మీరు ఒక దీన్ని మనం అక్టోబర్ ఎప్పుడు కూడా విజయదశమితో స్టార్ట్ అవుతుంది. మనం కూడా మన అసోసియేషన్ కూడా విజయప్రదాన్ని నడపాలంటే మీరు అక్టోబర్ మాసంలో విరివిగా ఎక్కడైతే గ్రామ కమిటీలు లేవో అన్ని గ్రామ కమిటీలు వేయండి. దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోండి, ఒక శక్తిగా తీసుకోండి. ఫలితాలు ఎందుకు రావు? తప్పకుండా వస్తాయి. 100%, 100% వస్తాయండి. మీరు ప్రతి గ్రామంలో మీరు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ శాఖను ఏర్పాటు చేసి బోర్డును పెట్టండి. గ్రామ పంచాయతీ దగ్గరనే బోర్డు పెట్టండి, ఇబ్బంది ఏం లేదండి. నేను మన ప్రభుత్వ కార్యదర్శిని చెప్పడం జరిగింది. మాకు ఎక్కడ గ్రామంలో ఎక్కడ మాకు అవకాశం లేకపోతే మేము గ్రామ పంచాయతీలో కూర్చోవడానికి కూడా మాకు అవకాశం కల్పించమంటే సెక్రటరీ గారు చెప్పే దాంట్లో తప్పేం లేదు. మీది రాజకీయ సంస్థ కాదు, వయోధికుల సంస్థ కాబట్టి మీరు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చని చెప్పడం జరిగింది. అందుకే మీరు దాని నుంచి మనం తప్పుకోవాలంటే గ్రామ సంఘాలు బలోపేతం కావాలి. మీకు ఒక విషయం చెప్తాను. కామారెడ్డి జిల్లాలో ఒక గ్రామం ఉంది. అక్కడ లింగయ్య అనే వ్యక్తి ఈ వయోధికుల సంఘాన్ని పెట్టాడు. సంఘం పెట్టిన తర్వాత అక్కడ ఊళ్ళో ఒక్క కేసు కూడా రావట్లేదండి. ఒక్క కేసు కూడా గ్రామంలో అక్కడ తన తల్లిదండ్రులు కానీ అమ్మ పెద్దవాళ్ళకి ఎవ్వరు కూడా వీళ్ళు భోజనం పెట్టట్లేదు, కానీ ఇంకో రకంగా సమస్య లేదు. ఎందుకంటే ఎవరింట్లో గొడవ జరిగితే ఆ సభ్యులందరూ పోయి ఆ ఇంటి ముందు కూర్చుంటారు. పోయి ఏమన్నా కొడుకుని తిట్టారు, కోడలను తిట్టారు, బిడ్డను తిట్టారు, అల్లుని తిట్టారు, పోయి ఇంటి ముందు కూర్చుంటారు. కూర్చొని అంటే మౌన దీక్షలు పడతారు. అంటే మౌన దీక్షలాగా అందరు అడుగుతారు ఏమైంది అంటే, అప్పుడు ఇగో పిల్లవాడు తల్లిదండ్రులు భోజనం పెట్టట్లేదు, లేకపోతే సరైన బట్టలు ఇవ్వట్లేదు, లేకపోతే మందులు ఇప్పించడం లేదు అంటే తల్లిదండ్రుల యొక్క సమస్యను చెప్పినప్పుడు ఆ సమస్యను పరిష్కరించే వరకు కూడా వీళ్ళు అక్కడి నుంచి కదలరు. 2 గంటలు కానీ, 3 గంటలు కానీ, 4 గంటలు కానీ. సో ఆ ప్రయోగం సక్సెస్ఫుల్గా అయింది. ఇప్పుడు ఆ గ్రామంలో ఎక్కడ కూడా ఒక్క కేసు కూడా లేదు. సో ఆ స్థాయికి మనం ఎదగాలి. అందుకే మీ అందరూ కూడా అది కొంచెం మనకు మొదట్లో ఇబ్బంది అనిపిస్తుంది. ఒకసారి మనం మొదలు పెట్టిన తర్వాత ఇబ్బంది ఆటోమేటిక్గా నడుస్తూనే ఉంటుంది. అందుకే ప్రతి గ్రామంలో సంఘం పెట్టండి, వాళ్ళు నచ్చజెప్పండి, చైతన్యం చేయండి. తప్పకుండా ప్రభుత్వం దిగి వస్తుంది. మనకేంటంటే మనకు 3-4 విషయాలు ఉన్నాయండి. ఏమైంది? ఇది ఒక ముఖ్యంగా పోషణ, వైద్యము, ఈ విషయాల్లో మన పిల్లలతోనే ఎక్కువ వరకు మన ఘర్షణ పడే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే పిల్లలకి, తల్లిదండ్రులకి కానీ వీళ్ళకు అక్కడే భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. అంటే నాన్నకి ఎంత ఖర్చు అంటే పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళు
వైద్యం అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, ఉండొచ్చు, అండ్ ఇంత ఖర్చు అయితే. ఇంకోసారి ఏంటంటే అరే పెద్ద ఆయన కదా, అంత పెద్ద అక్కడ పోయి చూపించాల్సిన అవసరం ఉందా, ఇట్లా మన దగ్గర ఉంటుంది కదా, ఇంకేంది కాటికి తయారైంది కదా పోనీలే అని. అదే అటువంటి దృక్పథం ఉంటారు. కాబట్టి ఈ ముఖ్యంగా మనం ఎప్పుడైతే అనారోగ్యానికి గురవుతామో అప్పుడే మన వేధింపులు ఎక్కువైతాయి. భారత ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది, తల్లిదండ్రులు వయోధికుల పోషణ సంక్షేమ చట్టం. దాని ఏం చెప్తుంది చట్టంలో? ప్రతి వయోధికుడికి ప్రభుత్వమే ఉచిత వైద్య వసతి కల్పించాలి. మరి చట్టం ఎందుకు అమలు కావట్లేదు అంటే మన యొక్క డిమాండ్ అనేది ప్రభుత్వానికి చేరడం లేదు. మరి ఎక్కడైనా అయిందా మీకు డౌట్ రావచ్చు. కేరళ రాష్ట్రం ఉంది, కేరళ రాష్ట్రంలో 100కి 100 అమల్లో ఉంది. అక్కడ ఒక సీనియర్ సిటిజన్కి జ్వరం వచ్చినా ఇంకోటైనా వాళ్ళు అక్కడ హెల్ప్ లైన్ ఇచ్చారు. ఆ నంబర్కి ఫోన్ చేయగానే ఇంటికి అంబులెన్స్ వస్తుంది, వచ్చేసి ఆయనకు ప్రాథమిక చికిత్స చేస్తారు. తగ్గకపోతే తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడతారు. సాధ్యం కాదు. కేరళ రాష్ట్రంలో సాధ్యమైనప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు? వనరులు లేవా? 3 లక్షల పైకి బడ్జెట్ ఉంది మనది. మరి 12% మన వయోధికులు ఉన్నాం. మన జనాభాలో 12% వయోధికులం ఉన్నాం. మరి 12% వయోధికులకి ప్రభుత్వం మాత్రం వసతి కల్పించలేదా? కల్పించగలదు. కాకపోతే మన నుంచి డిమాండ్ అంత శక్తివంతంగా ప్రభుత్వానికి ముందుకు పోవడం లేదు. అందుకే మనం చెప్పేది మన వాయిస్ ఎప్పుడైతే బలంగా వినబడుతుందో ప్రతి ఏ గ్రామం పోయినా అరే మా వయోధికులకు ఇదిగో మాకు ఇది చేయట్లేదు ప్రభుత్వం, మనం పట్టించుకోవడం లేదు అనేది వాయిస్ని కనుక ఆ ఊరికి వచ్చినటువంటి ప్రతి రాజకీయ నాయకుడి ముందు పెట్టగలిగితే తప్పకుండా ప్రభుత్వంలో దీని మీద చర్చ మొదలవుతుంది. ఆల్రెడీ మొదలైంది, మనం చేస్తూ ఉన్నాం. మేము మంత్రి గారిని కలుస్తున్నాం, ముఖ్యమంత్రిని కలుస్తున్నాం, ప్రభుత్వ కార్యదర్శిని కలుస్తూ ఉన్నాం, వివిధ కార్యదర్శులను కలుస్తూ ఉన్నాం. అయినా కూడా చలనం లేదు. ఎందుకంటే ఇంకా దీన్ని ఇంకా బలోపేతం చేయాలి. మా వాయిస్తో పాటు మీ వాయిస్ కలవాలి. రాష్ట్ర స్థాయిలో మా వాయిస్తో పాటు జిల్లాలు, మండలాలు, గ్రామాల నుంచి కూడా అదే వాయిస్ని ఆ మేమేందో ఎక్కడ పోయినా సెక్రటరీ పోతే మంత్రి గారు కలిసిన ఎవరు కలిసి చెప్తూ ఉంటాం, మీ ఇట్లా సీనియర్ చేయాలి చెప్తూ ఉంటాం. మేము ఎట్లయితే చెప్తున్నామో మీరు కూడా మీ స్థాయిలో మీరు ఎక్కడ వెళ్ళినా మీకు ఎవరిని కలిసినా కూడా ఆ మంత్రి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఇంకో వ్యక్తి కానీ ముందు మన యొక్క డిమాండ్లని వాళ్ళ ముందు పెట్టినప్పుడు మనకేంటంటే ప్రభుత్వంలో ఒక చలనం అనేది వస్తుంది. తప్పకుండా మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు మనం చెప్తా ఉన్నాం, ఆర్టీసీలో మనం ఎప్పుడో చాలా సార్లు చెప్పాము, రావడం లేదు. మరి ఈరోజు ఆర్టీసీలో 18 రాష్ట్రాలలో వయోధికులకి బస్ టికెట్లలో రాయితీ ఇస్తూ ఉంది. 8 రాష్ట్రాల్లో ఉచితంగానే ప్రయాణం ఉంది. మిగతా జిల్లాలలో 50% నుంచి 30% వరకు ఇస్తూ ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు రావడం లేదు? గ్రామ స్థాయి నుంచి కూడా అదే రకమైనటువంటి చర్చ మొదలు కావాలి. అటువంటి డిమాండ్ని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకురావాలి. ఎవరిని కలిసినా కూడా మీరు ఎంఆర్ఓ కలవండి, ఎండిఓ ఎవరికి కలిసినా కూడా ఇదే వాయిస్ ఎగ్గోరు వచ్చారు వారి ముందు పెట్టాలి. అప్పుడు ఏంటంటే తప్పకుండా అరే వీళ్ళు ఎప్పుడు పోయినా వీళ్ళు అడుగుతూ ఉంటారు అని చెప్పేసి దాని మీద ప్రభుత్వం ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే మనం ఇంకొకటి ఏంటంటే మన నిబద్ధత కూడా బాగుండాలి. ఏదైనా పని చేసినప్పుడు వయోధికులం కాబట్టి మనం మాట్లాడిన మాట కానీ చేస్తున్న క్రియ కానీ 100కి 100 చాలా పారదర్శకంగా ఉండాలి. అప్పుడే మన మాటకి విలువ ఉంటుంది. అరే పెద్దమని చెప్తుండయా, తప్పకుండా వినాలి, దాంట్లో సత్యం ఉంది అనేది ఇతర వ్యక్తులకి వాళ్ళకి అర్థం కావాలి. అందుకే మిత్రులారా, మనం కూడా వ్యక్తిగతంగా కూడా మన క్యారెక్టర్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే కష్టమవుతుంది. ఎప్పుడైతే మనలో మన నిజాయితీ తగ్గుతుందో, నిజాయితీ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మన మీద వేరే వాళ్ళకు కూడా నమ్మకం అనేది వీళ్ళు ఏదో మాట్లాడుతుంటారులే,
మళ్ళీ నేను నచ్చైపు వెళ్ళిపోతాలే అంటారు. అట్లా కాకుండా ఎస్ మేమందరం మా ఈ డిమాండ్లని మా కోరికలను మీరు మన్నించకపోతే మేము తప్పకుండా మీకు సహకరించము అనే మన దృఢ సంకల్పంతో మనం ముందుకు వస్తే ప్రతి గ్రామంలో మన కనీసం ఒక 1000 ఓట్లు ఉంటాయి కదా, చిన్న గ్రామంలో 500-600 ఓట్లు ఉంటాయి కదా, మనం ప్రభావితం చేయలేమా? 100కి 100 రూపాయలు చేయొచ్చు. 100కి 100 రూపాయలు మనం తప్పకుండా ప్రభావితం చేసే శక్తి మనకు ఉంది. కానీ దానికి ఏంటంటే ఒక నిబద్ధత కలిగి ఉండాలి. మనము నిజాయితీతోని అందరిని కూడగట్టి ఒకటే మాట మీద ఉండడానికి మన ప్రయత్నం చేయాలి. అందుకే నేను చెప్పేది, అందుకే మీరు ప్రతి ఊళ్ళో సంఘాలు పెట్టండి, అవగాహన కల్పించండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి, సమాయత్తం చేయండి. తప్పకుండా 100కి 100 రూపాయలు మన సమస్యలు అనేది తప్పకుండా పరిష్కారం. వాటికి తోడుగా మీ స్థాయిలో మీరు కూడా వాయిస్ని లేపాలి. అప్పుడు ఏంటంటే తప్పకుండా బలోపేతం మీ వాయిస్ మా ప్రయత్నం 2 కలిస్తే 100కి 100 రూపాయలు మనం 2025లోనే మనం అనుకున్నటువంటి ప్రధాన సమస్యలు అయితే ఉన్నాయో తప్పకుండా వాటిని ముందుకు తీసుకెళ్తాం. ముందుకు మనం తీసుకెళ్ళి వాటిని ప్రభుత్వం నుంచి ఒప్పించడానికి తప్పకుండా ఇప్పుడు సానుకూలమైన పరిస్థితి ఉంది. ఆర్టీసీ అయితే ప్రభుత్వం పరిధిలో ఉంది, కానీ ఇది ఇంకా బలంగా నెట్టాల్సిన అవసరం ఉంటుంది. కేరళ రాష్ట్రంలో సీనియర్ సిటిజన్ కమిషన్ వేశారండి. సీనియర్ సిటిజన్స్ కమిషన్ అంటే దీని ప్రాధాన్యత ఏంటి, దాంతో లాభం ఏంటి అంటే, ఇప్పుడు సపోజు ఒక జిల్లాలో ఆర్డీఓ గారు సరిగ్గా పనిచేయడం లేదు అంటే సీనియర్ సిటిజన్ కేసెస్ పరిష్కరించడం లేదు, జిల్లా కలెక్టర్ గారు పట్టించుకోవడం లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ అధికారి పట్టించుకోవడం లేదు. ఇలాంటి కేసులు వచ్చినప్పుడు వాటిని పరిశీలించి ఈ సీనియర్ సిటిజన్ కమిషన్కి ఏంటంటే జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చారు. వాళ్ళు దే కెన్ సమన్ ఎనీబడి. రాష్ట్రంలోని ఏ ఉద్యోగినైనా కమిషన్ ముందు పిలిచి అడిగి పరిష్కరించే అటువంటి హక్కులు దీనికి కల్పించారు. ఇంత గొప్ప చట్టాన్ని కేరళ రాష్ట్రం తీసుకొచ్చింది. ఇప్పుడు వయోధికులకు సంపూర్ణమైన వాళ్ళ ఆస్తులకు కానీ వైద్య చికిత్సలు కానీ అన్ని కార్యక్రమాలని ఈ కమిషన్ అనేది అక్కడ పర్యవేక్షిస్తున్నది. తర్వాత సీనియర్ సిటిజన్స్కి కొన్ని మనకైతే చాలామందికి అంటే డబ్బు ఉన్న వాళ్ళు పర్వాలేదు, డబ్బు లేని వాళ్ళకి కుండుకుంటూ నడుస్తుంటారు, వాళ్ళకి వాకర్ కావాలి, వినడానికి చెవిలో మిషన్ కావాలి. సో వీటిని కూడా మనకంటే వయోధికుడికి కావాల్సినటువంటి ప్రయోజనాలు అన్నిటిని కూడా కల్పించడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి ఇవ్వడానికి అక్కడ ఇటు బలమైన చట్టం, మంచి గొప్ప చట్టాన్ని తెచ్చారు. బెస్ట్ ఇది స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి భారతదేశంలో ప్రప్రథమంగా కేరళ రాష్ట్రంలో చేశారు. సో ఇలాంటి చట్టాన్ని మన రాష్ట్రంలో తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. ఆల్రెడీ మన మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ గారిని కలిసి మేము ఇవ్వడం జరిగింది. వారికి కూడా చెప్పాము, అమ్మ మీరు కేరళ రాష్ట్రంలో ఏదైతే చేస్తున్నారో అలాంటి కమిషన్ తీసుకొస్తే ఇక్కడ, ఎందుకంటే మనం ఏమైనా చెప్తా ఉంటే ఆర్డీఓ గారు వినట్లేదు, కలెక్టర్ వినట్లేదు చెప్పి చెప్తా ఉన్నారు. కమిషన్ అయితే అది జ్యుడిషియల్ బాడీ, వాళ్ళు పిలిచి వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మహిళా కమిషన్ ఉంది, ఎస్సీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్, వాళ్ళకి ఎట్లయితే అధికారం ఉంటుందో దీని కూడా అదే అధికారం ఉంటాయి. మన దగ్గర మనం చూస్తున్నాం కదా, ఆ కమిషన్కి ఎలాంటి అధికారాలు ఉంటాయో ఈ సీనియర్ సిటిజన్ కమిషన్ కూడా అలాంటి అధికారాలు ఉంటాయి. అప్పుడు దానికి దీంతోనే మనం ఒక పరిపూర్ణమైన హక్కుల్ని మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటే ఈ డైరెక్షన్లో మేము పనిచేస్తాం. మరి మాకు మీరు అండదండలు అందరూ కూడా నిలవాలి. జిల్లా కమిటీ, మండల కమిటీలు, గ్రామ కమిటీలు అందరూ కూడా మీరు సావధానంగా ఇవన్నీ కూడా విషయాల్ని మీ గ్రామాల్లో చేరవేసేసి అందరినీ మిగతా ఎవరైతే సభ్యులు కాదో మిగతా సభ్యులను కూడా మనకు 45 లక్షల మంది సీనియర్ సిటిజన్ ఉన్నారంటే ఈ జిల్లాలో దాదాపు 5 నుంచి 6 లక్షల మంది ఉంటారు. మరి 5 లక్షల మందిలో కనీసం ఒక 10% మెంబర్స్ అన్న మన అసోసియేషన్ సభ్యులు తయారు చేస్తారు. సో అంత వేగంగా పనిచేయాలి మీరు. అంత వేగంగా పనిచేయకపోతే చాలా కష్టమవుతుంది. తర్వాత ఇప్పుడు ఇంతకుముందే మనకి
మొన్న మార్చిలో ఒక్కొక్క జిల్లాకి ఇంటిగ్రేటెడ్ డే కేర్ సెంటర్ శాంక్షన్ అయింది. సో అటువంటి డే కేర్ సెంటర్స్ అన్నీ కూడా మేమేం చెప్తున్నాం అంటే ప్రతి మున్సిపాలిటీలో పెట్టమంటున్నాం. ప్రతి మున్సిపాలిటీలో కూడా ఇంటిగ్రేటెడ్ డే కేర్ సెంటర్, సమీకృత వయోధికుల కేంద్రాలను ఏర్పాటు చేయాలి. దాంట్లో ఏంటంటే అన్ని రకాల లైబ్రరీ, గ్రంథాలయం ఉంటుంది, తర్వాత మెడికల్ చెకప్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది, తర్వాత సాంస్కృతిక అంటే మన ఫిజియోథెరపీ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, టీవీ రూమ్, ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని మాట్లాడుకొని అక్కడ మన యొక్క సేవలు తీసుకోవడానికి, మనోవికాసాన్ని కల్పించుకోవడానికి, మనశ్శాంతిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవి అన్నీ కూడా ఇప్పుడైతే జిల్లా స్థాయిలో పెట్టారు. ఇవి రానున్న రోజుల్లో సంవత్సరం లోపటినే ప్రతి మున్సిపాలిటీ కూడా, మన దగ్గర 144 మున్సిపాలిటీలు ఉన్నాయి, 12 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఇవి మీ కార్యక్రమాల్ని మీరు కూర్చొని అక్కడ ఆ గ్రామ పంచాయతీ ఆవరణలోనే మీ కార్యక్రమాలను కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. దాన్ని కూడా మేము ప్రభుత్వానికి కావాలంటే పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆదేశాలు కూడా ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఆ రకంగా మనకు ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. కానీ కింది స్థాయి, క్షేత్రస్థాయిలో మీరు వీటికి అనుగుణంగా మీరు పనిచేసి ముందుకెళ్లాలని నేను ఆశిస్తూ